అండి, వెల్కమ్ బ్యాక్ టు స్కిన్ నీడ్స్. నియాసినమైడ్ దిస్ వన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్ లో ఉంటుంది. సీరమ్స్, మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్స్, ఈవెన్ క్లెన్జర్స్. బట్ స్టిల్ చాలా మంది చెప్తారు నేను నియాసినమైడ్ వాడుతున్నాను కానీ రిజల్ట్ అయితే కనబట్టలేదు అని. సో లెట్స్ అండర్స్టాండ్ టుడే అండి దానికోసం క్లియర్గా. నియాసినమైడ్ యాక్చువల్లీ ఏం చేస్తుంది, ఎందుకు రిజల్ట్స్ కనపడటం లేదు, వాట్ పర్సంటేజ్ రియల్లీ వర్క్స్ అండ్ విచ్ ఇంగ్రీడియంట్స్ నియాసినమైడ్ తో బెస్ట్ పేర్ అవుతాయి. బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది నియాసినమైడ్ ని ఎలా యూజ్ చేయాలి అండ్ మీ స్కిన్ కి ఎలా వర్క్ చేస్తుంది అని. సో ఇప్పుడు చూద్దాము నియాసినమైడ్ అంటే ఏంటి అని. నియాసినమైడ్ అంటే విటమిన్ B3 యొక్క ఫామ్ అండి, విచ్ వర్క్స్ బ్యూటిఫుల్లీ ఆన్ స్కిన్. ఇట్ హాస్ ఏ బిట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. ఆయిల్ బ్యాలెన్స్ చేస్తుంది, రెడ్నెస్ ని కామ్ చేస్తుంది, ఇంకా పిగ్మెంట్ ట్రాన్స్ఫర్ ని స్లో చేస్తుంది, బ్యారియర్ ని స్ట్రెంథెన్ చేస్తుంది, హైడ్రేషన్ ని లాక్ చేస్తుంది. దట్స్ వై డర్మటాలజిస్ట్ కాల్ ఇట్స్ ద జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ఇంగ్రీడియంట్ అండి. బట్ రిమెంబర్ అండి, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అంటే మాస్టర్ అయితే కాదు. నియాసినమైడ్ ఎలోన్ మ్యాజిక్ క్లెయిమ్ చేయదు. పేర్ ఇట్ స్మార్ట్లీ అండ్ ఇట్ బికమ్స్ యువర్ స్కిన్ సైలెంట్ స్ట్రెంగ్త్ అండి. అండ్ ఇప్పుడు చూద్దాం ఎందుకు మీరు రిజల్ట్స్ చూడట్లేదు నియాసినమైడ్ యూజ్ చేసినా అని. ఓవర్ కాన్సన్ట్రేషన్ మెథ్. మార్కెట్లో 10% to 20% నియాసినమైడ్ చూస్తే మోర్ పర్సంటేజ్ కదా, మోర్ రిజల్ట్స్ వచ్చేస్తాయేమో అనుకుంటారు. బట్ రీసెర్చ్ చెప్తుంది ఏంటంటే 2 to 5% ఈజ్ ఐడియల్. 10% అంటే ఇరిటేషన్ ఛాన్స్ ఎక్కువ, బెనిఫిట్ ప్రొపోర్షనల్లీ పెద్దగా ఏమీ ఉండదు. అండ్ ఓవర్ స్టాకింగ్, క్లెన్జర్, టోనర్, సీరమ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అన్నిట్లో నియాసినమైడ్ ఉంటే టోటల్ లోడ్ ఎక్కువైపోతుంది, స్కిన్ ఫ్లష్డ్ ఆర్ ఇరిటేటెడ్ గా ఫీల్ అవుతుంది అనమాట. సో థర్డ్, రాంగ్ ఎక్స్పెక్టేషన్. నియాసినమైడ్ ఎలోన్ డీప్ పిగ్మెంటేషన్, సిస్టిక్ యాక్నే ఆర్ ఓపెన్ పోర్స్ ని ట్రీట్ చేయదండి. అది సపోర్ట్ ఇంగ్రీడియంట్, నాట్ ఏ స్టాండ్ ఎలోన్ హీరో. సో ఒక్కతే పని చేయదు. సో రూల్ ఒకటండి, ఒక మంచి 2 to 5% లీవ్ ఆన్ ప్రోడక్ట్ చూస్ చేసుకోండి, కన్సిస్టెంట్లీ యూజ్ చేయండి. ఇప్పుడు ఫార్ములేషన్స్ కోసం చూద్దాం. అండ్ ఇట్స్ సింపుల్ బేసిక్ రొటీన్. నియాసినమైడ్ వెరీ స్టేబుల్ అండి, అందుకే ఇది సీరమ్, జెల్, లోషన్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ లో ఈక్వల్లీ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అండ్ ఫార్ములేట్ చేయడం కూడా ఈజీ. అండ్ రిన్స్ ఆఫ్ చూస్తే అంటే లైక్ క్లెన్జర్ లో ఉంటే మంచిదే కానీ ఇంపాక్ట్ లిమిటెడ్, ఎందుకంటే వెంటనే వాష్ చేసేస్తాం కాబట్టి డు నాట్ ఎక్స్పెక్ట్ మిరాకిల్స్. అదే లీవ్ ఆన్ స్టెప్ లో అయితే అంటే సీరమ్ కానీ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ రియల్ బెనిఫిట్ వస్తుంది, ఎందుకంటే మనం దాన్ని స్కిన్ మీద వదిలేస్తాం కాబట్టి. అండ్ బేసిక్ లేయరింగ్ చూస్తే క్లెన్జర్, టోనర్, ఎసెన్స్, నియాసినమైడ్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ మార్నింగ్ అయితే. ఇంకా సెన్సిటివ్ స్కిన్ ఉంటే ఆల్టర్నేట్ డేస్ స్టార్ట్ చేయండి, తర్వాత డైలీ బిల్డ్ చేయొచ్చు. అండ్ సో ఇప్పుడు చూద్దామండి వేర్ నియాసినమైడ్ షైన్స్. యాక్చువల్లీ నియాసినమైడ్ వర్క్ చూడాలి అంటే ఇట్ షుడ్ బి పేడ్ విత్ అదర్ ఇంగ్రీడియంట్స్ అండి. స్కిన్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డార్క్ స్పాట్స్ ఆర్ అన్ఈవెన్ టోన్ ఉందనుకోండి, ఎలా పేర్ చేయాలో చూద్దాం. దానికన్నా ముందు పిగ్మెంటేషన్ ని ఒక 3 step ప్రాసెస్ గా అర్థం చేసుకుందాం మనం. ఫస్ట్ మెలనిన్ ఫామ్ అవ్వడం అనమాట, లోపల బ్లాక్ పిగ్మెంట్ ఫామ్ అవ్వడం, ఆ పిగ్మెంట్ సర్ఫేస్ కి రీచ్ అవ్వడం. అండ్ థర్డ్ పార్ట్ ఓల్డ్ పిగ్మెంటెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి షెడ్ అవ్వడం. సో నియాసినమైడ్ ట్రాన్స్ఫర్ స్టెప్ అంటే పిగ్మెంట్ సర్ఫేస్ కి రీచ్ అయ్యే స్టెప్ ఉంది కదా, దాన్ని స్లో చేస్తుంది. ఇంకా న్యూ స్పాట్స్ తగ్గుతాయి కదా, బ్రైట్నెస్ ఇంప్రూవ్ అవుతుంది ఆటోమేటికల్లీ. డీప్ పిగ్మెంటేషన్ కి నియాసినమైడ్ ఒక్కటే సరిపోదండి. సో లెట్స్ యాడ్ అదర్ టీమ్మేట్స్. సో రెటినాయిడ్స్, రెటినాల్, అడాప్లిన్ స్కిన్ టర్న్ ఓవర్ ని స్పీడ్ చేస్తాయి, ఓల్డ్ పిగ్మెంట్ ఫేడ్ చేస్తాయి. రెటినాల్ కోసం నేను సపరేట్ వీడియో చేస్తానండి, ఎందుకంటే ఇది మన బేసిక్స్ లో ఉన్నాము ఇప్పుడు, అది కొంచెం అడ్వాన్స్డ్. ఎందుకంటే మీకు దానికోసం తెలియకుండా మీరు ఊరికనే తీసేసుకుని రాసేసుకోండి రెటినాల్ కోసం. అండ్ నెక్స్ట్ వస్తే థైరోసినేస్ ఇన్హిబిటర్స్ అంటే కోజిక్ యాసిడ్, ట్రనాక్సిమిక్ యాసిడ్, ఆర్బ్యూటిన్, విటమిన్ సి, లికరస్, మెలనిన్ క్రియేషన్ ని బ్లాక్ చేస్తాయి. తర్వాత ఎక్స్ఫోలియన్స్ లైక్ AHA, BHA డెడ్ పిగ్మెంట్ సెల్స్ ని రిమూవ్ చేస్తాయి. ఆ తర్వాత టింటెడ్ సన్ స్క్రీన్ యూజ్ చేయండి, ఎందుకంటే యూవీ లైట్ ఉంటుంది కదా, దాంతో పాటు విజిబుల్ లైట్ ని కూడా జింక్ ఆక్సైడ్ మినరల్ సన్ స్క్రీన్ లో ఉన్నది బ్లాక్ చేస్తుంది అనమాట. సో డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళకి టింటెడ్ సన్ స్క్రీన్ బెటర్ కంపారిటివ్లీ కెమికల్ సన్ స్క్రీన్, బట్ అవి కొంచెం వైట్ ప్యాచ్ లాగా ఉంటుంది. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ మీరు కెమికల్ సన్ స్క్రీన్ కూడా యూజ్ చేయొచ్చు, నాట్ ఎ ప్రాబ్లం.
ఇప్పుడు ఈ డార్క్ స్పాట్స్ వాళ్ళకి బేసిక్ రొటీన్ ఎగ్జాంపుల్ రొటీన్ చూస్తే క్లెన్స్ చేయండి, వైటమిన్ సి ఆర్ ట్రనాక్సమిక్ యాసిడ్ సీరం ఆబ్యూటిన్ యూస్ చేయండి, ఆ తర్వాత నియాసినమైడ్, తర్వాత మాయిశ్చరైజర్, టింటెడ్ సన్ స్క్రీన్ మార్నింగ్ అయితే. నైట్ టైం అయితే క్లెన్స్ చేయండి, జెంటిల్ AHA BHA 2 to 3 times, తర్వాత నియాసినమైడ్, రెటినాయిడ్, మాయిశ్చరైజర్. అదే ఆయిలీ యాక్నే ప్రోన్ స్కిన్ ఉందనుకోండి, ఈ కన్సర్న్ కి నియాసినమైడ్ ఆయిల్ కంట్రోల్ లో హెల్ప్ చేస్తుంది అనుకున్నాం కదా, సీబమ్ రెగ్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. బెటర్ రిజల్ట్స్ కోసం సాల్సలిక్ యాసిడ్ BHA తో పేర్ చేయండి, అది పోర్స్ లోపల ఆయిల్ ని డిజాల్వ్ చేస్తుంది. సో రొటీన్ చూస్తే క్లెన్జర్, BHA సీరం, నియాసినమైడ్, లైట్ వెయిట్ జెల్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. అదే యాక్నే ఉండి ఇంకా బ్రేక్అవుట్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేయాలనుకుంటే నియాసినమైడ్ యాక్నేలో సపోర్ట్ ఇంగ్రీడియంట్, రెడ్నెస్ కామ్ చేస్తుంది, ఇంకా బ్యారియర్ ప్రొటెక్ట్ చేస్తుంది, ఇంకా పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ మార్క్స్ ని ఫేట్ చేస్తుంది. బట్ యాక్టివ్ యాక్నేని ట్రీట్ చేయాలంటే హీరో కావాలి, అంటే అడాప్లిన్ ఆర్ రెటినాయిడ్స్. అన్క్లాగ్స్ పోర్స్ అండి, న్యూ యాక్నేని ప్రివెంట్ చేస్తుంది. ఇంకా BHAs అనుకోండి, క్లియర్స్ ఆయిల్ అండ్ డెబ్రీస్ పోర్స్ లోంచి. నెక్స్ట్ అజిలిక్ యాసిడ్ అండ్ నియాసినమైడ్ ప్రెగ్నెన్సీ అండ్ సెన్సిటివ్ స్కిన్ కి సేఫ్ కాంబో అండి, యాక్నే రెడ్నెస్ మార్క్స్ ని ట్రీట్ చేస్తుంది. బేసిక్ రొటీన్ చూస్తే క్లెన్స్, నియాసినమైడ్, అడాప్లిన్ ఆర్ రెటినాయిడ్, మాయిశ్చరైజర్. ఇంకా ప్రెగ్నెన్సీ సెన్సిటివ్ ఉన్న వాళ్ళైతే క్లెన్స్, అజిలిక్ యాసిడ్, నియాసినమైడ్ అండ్ మాయిశ్చరైజర్. అండ్ నెక్స్ట్ కన్సర్న్ చూస్తే బ్యారియర్ డ్యామేజ్ ఉన్న వాళ్ళు, ఇంకా డిహైడ్రేటెడ్ స్కిన్ వాళ్ళకి అనుకోండి, నియాసినమైడ్ స్కిన్ బ్యారియర్ ని రీబిల్డ్ చేస్తుంది, ట్రాన్స్ ఎపిడర్మల్ వాటర్ లాస్ ని తగ్గించి సెరమైడ్ సింథసిస్ ని బూస్ట్ చేస్తుంది. రిజల్ట్ హైడ్రేటెడ్, కామ్, స్మూదర్ స్కిన్. సో బెస్ట్ పార్ట్నర్స్ ఏంటి అంటే సెరమైడ్స్, కొలెస్ట్రాల్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ బీటా గ్లూకాన్ ఆర్ ప్యాంథనాల్. అండ్ రొటీన్ చూస్తే జెంటిల్ క్లెన్జర్, తర్వాత నియాసినమైడ్, తర్వాత సెరమైడ్ రిచ్ మాయిశ్చరైజర్ అండి. అండ్ ఇది నైట్ టైం రొటీన్. ఆ తర్వాత ఇంకా రెడ్నెస్, కొంచెం రొజేషియా ఇవన్నీ ఉన్నాయనుకోండి, రెడ్నెస్ కామ్ చేయడంలో నియాసినమైడ్ ప్లస్ అజిలిక్ యాసిడ్ సూపర్ పెయిర్ అండి. సీవియర్ రొజేషియా ఉందనుకోండి, డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి. సో నెక్స్ట్ పోర్స్ అండ్ టెక్స్చర్. పోర్స్ డిపెండ్స్ ఆన్ స్ట్రక్చర్ ప్లస్ ఆయిల్ అండి. నియాసినమైడ్ సర్ఫేస్ స్మూత్ చేస్తుంది, ఆయిల్ కంట్రోల్ చేస్తుంది. స్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలి అంటే రెటినాయిడ్స్ ఆర్ ద బెస్ట్ వన్స్ అండి. ఆయిలీ జోన్స్ లో అకేషనల్ గా మీరు సాల్సలిక్ యాసిడ్ యూజ్ చేయొచ్చు, బట్ డు నాట్ మిక్స్ రెటినాయిడ్స్ అండ్ సాల్సలిక్ యాసిడ్ అండి. ఆ తర్వాత యాంటీ ఆక్సిడెంట్ అండ్ డల్నెస్. సో నియాసినమైడ్ ఇండైరెక్ట్లీ యాంటీ ఆక్సిడెంట్ లా కూడా పనిచేస్తుంది. ఇట్ సపోర్ట్స్ NADPH సైకిల్ విచ్ ఫైట్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండి. సో బెస్ట్ పార్ట్నర్స్ ఏంటి అంటే వైటమిన్ సి స్టేబుల్ ఫార్ములాస్ లో సేఫ్ అండి నియాసినమైడ్ తో యూజ్ చేయడానికి. ఇంకా కోపోపెప్టైడ్స్, ఫ్యూరులిక్ యాసిడ్, ఈ కాంబోస్ ఏంటంటే డల్నెస్ ని తగ్గించి గ్లోని మెయింటైన్ చేస్తాయి. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ సేఫ్ ఆప్షన్. ప్రెగ్నెన్సీలో సేఫ్ కాంబో నయాసినమైడ్ ప్లస్ అజిలిక్ యాసిడ్. మల్టీ బెనిఫిట్, యాక్నే కామ్ చేస్తుంది, మార్క్స్ ఫేడ్ చేస్తుంది, రెడ్నెస్ ని సూట్ చేస్తుంది. సో ఇప్పుడు నియాసినమైడ్ కి కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయండి, అవి కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డూస్. ఇవేంటంటే యూజ్ ఓన్లీ 2 to 5% లీవ్ ఆన్ అండి. మీ స్కిన్ బేర్ చేస్తే 10% ఈజ్ ఆల్సో ఓకే. పేర్ స్మార్ట్. రెటినాయిడ్ స్పాట్స్ కి, పోర్స్ కి, BHA ఆయిల్ కి, అజిలిక్ యాసిడ్, రెడ్నెస్ అండ్ ప్రెగ్నెన్సీకి, బ్యారియర్ సపోర్ట్ కి, సెరమైడ్స్ తో. టింటెడ్ సన్ స్క్రీన్స్ ఎవ్రీ మార్నింగ్, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళైతేనే, అదర్వైజ్ కెమికల్ సన్ స్క్రీన్ ఈస్ ఫైన్. పేషెన్స్ కూడా ఉండాలండి. రిజల్ట్స్ ఇమీడియట్ గా ఏమి వచ్చాయవు, కొన్ని వీక్స్ యూజ్ చేస్తే మీకు రిజల్ట్ బాగా కనిపిస్తుంది. ఆ తర్వాత డోంట్స్ చూద్దాం. ఓవర్ లేయరింగ్ అండి, ఎవ్రీ స్టెప్ లో నియాసినమైడ్ ఉన్న ప్రొడక్ట్స్ వేసేసుకోకండి. అండ్ నెక్స్ట్ ఎక్స్పెక్ట్ మిరాకిల్స్ ఎలోన్. నియాసినమైడ్ ఒకటే యూజ్ చేసేస్తే ఏదో అయిపోతుంది అని అనుకోదు. అండ్ 100% యూజ్ చేయొద్దు. అండ్ సన్ స్క్రీన్ స్కిప్ చేయకుండా ఉండండి. అండ్ రొటీన్ ప్రొడక్ట్ ఎగ్జాంపుల్స్ చూస్తే డార్క్ స్పాట్స్ ఆర్ అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి, అంటే పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఈ రొటీన్ బెస్ట్ అండి. మార్నింగ్ అయితే క్లెన్స్ చేయండి, తర్వాత వైటమిన్ సి సీరం లైక్ మినిమలిస్ట్ 10% యూజ్ చేయొచ్చు, క్లేర్స్ ఫ్రెష్లీ జ్యూస్డ్ సీరం యూజ్ చేయొచ్చు, ఆర్ డీకన్స్ట్రక్ట్ విటమిన్ సి ఆర్ ఆబ్యూటిన్ యూజ్ చేయండి. ఆ తర్వాత నియాసినమైడ్ అయితే ద ఆర్డినరీ 5% ఆర్ మినిమలిస్ట్ వి యూజ్ చేయండి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ మీ స్కిన్ టైప్ బట్టి అది యూజ్ చేసుకోండి. ఆ తర్వాత టింటెడ్ సన్ స్క్రీన్ లో అయితే లాస్ట్ షీల్డ్ ఉంది, డాక్టర్ షేడ్ సెరమైడ్స్ అండ్ వైటమిన్ సి టింటెడ్ ఉంది, ఇంకా అవీన్ టింటెడ్ SPF 15. అదే నైట్ రొటీన్ లో అనుకోండి, క్లెన్స్ చేయండి, బట్ డబల్ క్లెన్స్ చేయండి సన్ స్క్రీన్ యూజ్ చేస్తే. అండ్ వీక్లీ 2 to 3 times జెంటిల్ AHA ఆర్ BHA ఎక్స్ఫోలియంట్ యూజ్ అయితే చేయండి.
సో ఇంకొక విషయం ఏంటంటే అప్లై చేసి 10 minutes గ్యాప్ ఇవ్వండి. నియాసినమైడ్, రెటినాల్ ఆర్ అడాప్లిన్ ఏవైతే ఉన్నాయో ఇవేంటంటే అప్లై చేసిన తర్వాత ఒక్కో ప్రోడక్ట్కి కొంచెం టైం ఇవ్వండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఆయిలీ యాక్నే ప్రోన్ స్కిన్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం కొన్ని. దీనికి ఏంటంటే క్లెన్జర్ సాల్సిలిక్ యాసిడ్ లైక్ మినిమలిస్ట్ 2% సాల్సిలిక్ యాసిడ్ ఆర్ డీకన్స్ట్రక్ట్ పోర్ కంట్రోల్ ఏదైనా యూస్ చేయండి. ఆ తర్వాత నియాసినమైడ్ లైట్ అరౌండ్ 5% సీరం యూస్ చేయండి. తర్వాత లైట్ వెయిట్ జెల్ మాయిశ్చరైజర్ లైక్ రికిల్ ఆయిల్ ఫ్రీ న్యూట్రోజినా హైడ్రో బూస్ట్ ఆర్ డాక్టర్ షేడ్స్ నియాసినమైడ్ మాయిశ్చరైజర్. ఆ తర్వాత సన్ స్క్రీన్. అదే నైట్ టైం అనుకోండి, క్లెన్స్ చేయండి నియాసినమైడ్, తర్వాత అడాప్లిన్ ఆర్ రెటినాయిడ్ యూస్ చేయండి. రెటినాల్ 0.2 0.5%, బిగినర్స్ అయితే 0.2%. సెన్సిటివ్ ఆర్ ప్రెగ్నెంట్ అయితే రెటినాయిడ్ బదులు యాజిలిక్ యాసిడ్ 10 to 15% యూస్ చేయండి మినిమల్. నెక్స్ట్ చూస్తే బ్యారియర్ ఫోకస్డ్ ఆర్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే బాగా డ్రైనెస్ ఉంటుంది కదా, వాళ్ళకి మార్నింగ్ రొటీన్లో చూస్తే జెంటిల్ క్లెన్జర్ యూస్ చేయండి. సెరవి హైడ్రేటింగ్ లైక్ బయోడర్మా సెన్సీ బయో మినిమలిస్ట్ ఓట్స్ క్లెన్జర్ అలాంటివి. ఆ తర్వాత నియాసినమైడ్ 2 to 5% చూస్ చేసుకోండి. ఆ తర్వాత సెరమైడ్ రిచ్ మాయిశ్చరైజర్ లైక్ సెరావి, డాక్టర్ షేడ్ సెరమైడ్ మాయిశ్చరైజర్ ఆర్ రికిల్ బ్యారియర్ రిపేర్ ఇలాంటివి యూస్ చేయండి. ఆ తర్వాత సన్ స్క్రీన్. ఆ తర్వాత నైట్ రొటీన్కి వస్తే సేమ్ జెంటల్ క్లెన్జర్ అండి, డబల్ క్లెన్స్ చేయండి. తర్వాత నియాసినమైడ్, సెరమైడ్ ఆర్ ప్యాంథనాల్ బేస్డ్ మాయిశ్చరైజర్ రాసుకోండి. ఆప్షనల్ ఏంటంటే థిన్ లేయర్ అక్లూజివ్ స్లీపింగ్ మాస్క్ లైక్ లెనేజ్ వాటర్ స్లీపింగ్ మాస్క్ ఆర్ మినిమలిస్ట్ మరోలా ఆయిల్ లాంటివి కూడా రాసుకోవచ్చు సీల్ చేయడానికి. ఇది స్కిన్కి డీప్ కామ్నెస్ అండ్ మాయిశ్చర్ లాక్ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు చాలా మందికి కొన్ని క్విక్ ఎఫెక్ట్ యూస్ చేద్దాం అనమాట. బెస్ట్ పర్సంటేజ్ ఏంటి అంటే 2 to 5% డైలీ యూస్కి పర్ఫెక్ట్. నియాసినమైడ్ విటమిన్ సి వాడచ్చా? అవును, మోడర్ ఫార్ములాస్లో వాడచ్చు, బట్ గివ్ సమ్ గ్యాప్. రెడ్నెస్ వస్తే ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ తగ్గించండి, లోయర్ పర్సంటేజ్ పిక్ చేయండి అండ్ డోంట్ యూస్ నియాసినమైడ్ ఇన్ ఎవ్రీ స్టెప్ అన్ని ప్రొడక్ట్స్లో. తర్వాత క్లెన్జర్లో నియాసినమైడ్ సరిపోతుందా అని కాదండి, లీవ్ ఆన్ ప్రోడక్ట్ కంపల్సరీ ఇంపార్టెంట్. తర్వాత పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళైతే టింటెడ్ సన్ స్క్రీన్ డైలీ యూస్ చేయండి, అదర్వైజ్ న్యూ స్పాట్స్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నియాసినమైడ్ స్కామ్ కాదండి, ఇట్స్ జస్ట్ మిస్అండర్స్టూడ్ ఐ బిలీవ్. ఇది సైలెంట్ వర్కర్ అండి, సపోర్టింగ్ ఇంగ్రీడియంట్ లా పనిచేస్తుంది. ఒక్కటే రాసేసుకొని మ్యాజిక్స్ చూపించేయండి స్కిన్ మీద అంటే ఏమీ రాదు నియాసినమైడ్ వల్ల. కానీ రైట్ పార్ట్నర్స్ తో కంబైన్ చేస్తే ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. సో డోంట్ ఓవర్ కాంప్లికేట్ స్కిన్ కేర్. ఒక మంచి నియాసినమైడ్ సీరం సెలెక్ట్ చేసుకుని స్మార్ట్ గా పేర్ చేయండి మీ స్కిన్ కన్సర్న్స్ బట్టి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఏం నియాసినమైడ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.